హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాజు చికెన్ పకోడీ అండి. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1/2 kg క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీకు మైదా ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే కనుక మైదా ప్లేస్లో 1 స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత ముక్కలంతటికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు ఎక్కువ టైం లేకపోతే కనుక ఒక 15 మినిట్స్ పాటు అయినా పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుంటున్నానండి. ముందలే వేసుకుంటే కనుక జీడిపప్పు కొంచెం మెత్తగా అయిపోతాయి. మీరు ఎప్పుడైతే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో ఒక 5 మినిట్స్ ముందు వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న వెంటనే కదపకూడదండి. ఆయిల్లోనే 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత గెరిటితో అటు ఇటు తిప్పుకోవాలి. వేసుకున్న వెంటనే కదిపినట్లయితే వెంటనే కోటింగ్ అనేది త్వరగా ఊడిపోతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పీసెస్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఇదే ఆయిల్లోకి 2 నుంచి 3 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే కాజు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.